ఆగండి 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 ఆగండి. ఆల్రెడీ సంతకాలు పెట్టారు. ఏం రాయాలో క్లియర్గా చెప్పారు కదా? చెప్పారు మేడం. 5 నిమిషాల్లో ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి కావాలి. ఎస్ మేడం. మేడం చెప్పండి. ఒక పేపర్లో మాత్రమే అఖిలాండేశ్వరి వేలిముద్ర సంతకం ఉంది మేడం. మిగతా ఎవరి సంతకాలు లేవు మేడం. లేకపోవడం ఏంటి? దేవా, మహి, ఐశ్వర్య, భవానీ, పార్వతి అందరూ సైన్ చేశారు. సాక్షి సంతకంగా శేఖర్ కూడా సైన్ చేశాడు. అన్నింటినీ వదులుకోవడానికి సిద్ధపడే సార్. అందుకే సంతకాలు కూడా పెట్టారు. సార్ ఒకసారి మీరు చూసి చెప్పండి సార్. మేడం సంతకాలున్నాయి కదా, రిజిస్ట్రార్ లేవంటున్నారేంటి? మేడం నిజంగానే సంతకాలు లేవు మేడం. మేడం ఇక ఈ పనికిరాని వస్తువును పొలిమేర దాటించేస్తాను. తీసుకెళ్ళు శేఖర్. ఏం జరిగిందో కూడా ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు. నీ ఫ్యామిలీ పెట్టిన సంతకాలు ఇప్పుడు లేకపోవచ్చు గాని నువ్వు పెట్టిన సంతకాలున్న పేపర్స్ నా దగ్గరే ఉన్నాయి. గుర్తుందా? అది చాలదా? నీ వేలిముద్రలు కూడా ఉన్నాయి. ఈ ఇల్లు, ఆస్తి అన్ని ట్రాన్స్ఫర్ అయినట్టు ఆ పేపర్స్ లో ఉంటాయి. ఎవరది? నిత్య, నా స్నానం అయిపోయింది, నువ్వు కూడా స్నానం చేయి. అమ్మో, ఇక్కడ నా వల్ల కాదు బాబు. ఏం కాదు, నేను ఏర్పాటు చేస్తాను. కానీ లైట్. అవును కదా, తీసేస్తానా?
చిత్ర, ఈ సీరియల్ అచ్చం నేను జమీందార్లా లేను? గౌరీ, అమ్మా, మీరేంటి వైశాలి ఇంటి నుంచి బయటకు వస్తున్నారు? ఏంటి అలా చూస్తున్నారు? మాట్లాడండి. ఏం లేదే, బిడ్డను దూరం చేసుకున్న బాధలో ఉంది కదా, ఓ మార్చి వెళదామని వచ్చాము. అవునవును, అందుకే వచ్చాం. అది సరే, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీరెందుకు వచ్చారో మేం కూడా అందుకే వచ్చాం. నా పరువు మొత్తం తీసావు కదే. తాళి పొట్టు ఉంచుకొని కూడా మళ్ళీ ఇంకో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడుతోందంటే ఏమైందో చెప్పవే. ఎందుకే ఇంత పని చేసినావు? బంగారం లాంటి నీ మెళ్ళ తాళి కట్టి అట్లెట్లా వదిలేసిపోయిండు? వాడెవడు చెప్పవే. ఇంక చాలు మృదుల, ఎవరి కోసం నిజం దాచి ఇంత అవమానం భరించాల్సిన అవసరం లేదు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్వేంకటగిరినాథాయ శ్రీనివాసాయ మంగళం. నేను నీకేం ద్రోహం చేశాను హరి? నాపై ఎందుకు ఇలా కక్ష తీర్చుకున్నా? నా శీలాన్ని ఎందుకు దోచుకున్నా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు సోని. నైట్ నేను నిన్ను తాకను కూడా తాకలేదు. మరి నా ఒంటిపై డ్రెస్ ఏమైంది? నాకేం తెలుసు. నైట్ నువ్వేదో డ్రింక్ తాగి చాలా ఇండీసెంట్గా బిహేవ్ చేశావు. ఒకే రూమ్ లో ఉన్నావని, ఒంటరిగా దొరికానని, అడ్డుకునేవారు లేరని నాపై ఇంత అఘాయిత్యం చేస్తావా? నా పరువు మొత్తం తీసావు కదే. తాళి పొట్టు ఉంచుకొని కూడా మళ్ళీ ఇంకో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడుతోందంటే ఏమైందో చెప్పవే. ఎందుకే ఇంత పని చేసినావు? బంగారం లాంటి నీ మెళ్ళ తాళి కట్టి అట్లెట్లా వదిలేసిపోయిండు? వాడెవడు చెప్పవే. ఇంక చాలు మృదుల, ఎవరి కోసం నిజం దాచి ఇంత అవమానం భరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము నీకు న్యాయం గురించి కథ చెప్తాను. ఒకప్పుడు అందరికంటే న్యాయశీలమైన రాణి భానుమతి ఉండేది. న్యాయమే వారి అస్తిత్వమట.